ప్రేమిస్తే లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన తమిళ దర్శకుడు బాలాజీ శక్తివేల్ తాజాగా ప్రేమలో పడితే మూవీని తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకుంది. ప్రేమలో పడితే సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సురేష్. అంటే ఏదో ప్రేమలో పడితే అంటే ఏదో యూత్ సినిమా, ఏదో కుర్రాలు మాత్రం చూడాలి అనుకునే సినిమా కాదండి. కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఇంకా పిల్లలు ఎలా మోసపోతున్నారు ఈరోజు, అంటే అబ్బాయిలు ఎలా చీట్ చేయబడుతున్నారు, అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, దాన్ని ఎంఎంఎస్లో చూసి ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొత్త సినిమాలు ఇంకా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమా చూడండి, మంచి కొత్త సినిమా. మనసున పుట్టిన పాట పోయేలోగా చెలియా నీకే వినపడునా అడుగులు సాగిన బాట ఆగేలోగా చెలియా నీకే కనపడునా. స్పాయిల్డ్ కిడ్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సొసైటీకి ఎంత ఇదిగా అంటే ఒకవేళ పేరెంట్స్ పట్టించుకోకపోతే ఎంత ఇదిగా మారుతారు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ సురేష్ sir for making it more close to my heart because he actually came and released it out here. It's such a great cinema. Sir, somebody like Sir has taken the pain to get such a meaningful cinema out here and I am from the bottom of my heart, so I'm really thankful for that. ప్రేమలో పడితే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆర్తి క్యారెక్టర్లు ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుంది, ప్రేమలో పడితే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో నా గత చిత్రాలాగే ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.